అండి అందరికీ. మాకు మష్రూమ్ కర్రీనే తెలుసు. బిర్యానీ తెలీదు. ఫస్ట్ టైమ్ చేశాను. అయినా సరే పర్ఫెక్ట్‌గా వచ్చింది. చాలా టేస్ట్‌గా ఉంది. మామూలుగా వర్షాలు పడినప్పుడు మా ఊర్లో పొలాల గట్ల పైన వస్తాయన్నమాట మష్రూమ్స్. అది ఎప్పుడో ఒక్కోసారి దొరుకుతాయి. వాటితో కర్రీ చేస్తా ఉంటిమి. ఫస్ట్ టైమ్ ఇలా షాప్‌లో దొరికే మష్రూమ్‌తో బిర్యానీ చేశాను. ప్రాసెస్ మీరు కూడా చూసేయండి. చాలా ఈజీ ఉంటుంది. ఫస్ట్ వీటిని నీట్‌గా కడుక్కొని వీటి పైన లేయర్ ఉంటుంది. దాన్ని తీసేసి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మందంగా ఉండే పాత్రలోకి కొద్దిగా ఆయిల్, కొంచెం నెయ్యి వేసి మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి కొద్దిగా వేగనిద్దాం. ఈలోపు మనము అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా ఇవి పక్కా పేస్ట్ చేసుకోవాలి. అప్పుడే బిర్యానీలో బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసి కొద్దిగా ఆయిల్లో ఉడకనిద్దాం. ఇప్పుడు టమాటో కూడా వేసి మూత పెట్టి బాగా టమాటో ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు పసుపు, ఒక స్పూన్ ధనియా పొడి, కారం మనకు తగినంత, కొంచెం గరం మసాలా, ఒక స్పూన్ అంతా బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకొని మనం క్లీన్ చేసుకున్న మష్రూమ్ కూడా ఇందులో వేసి ఒకసారి కలుపుకొని ఆయిల్లో కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ పోసుకొని మూత పెట్టి బాగా తెరలేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు తెరులుతున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసి కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిద్దాం. చూడండి, ఇప్పుడు ఒకసారి కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా మొత్తం దగ్గరకు వచ్చింది కదా, మనం కొత్తిమీర, పుదీనా ఇంకొద్దిగా వేసేసుకొని ఫైనల్గా కలిపేసుకొని మూత పెట్టి కొద్దిగా బరువు పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, లో ఫ్లేమ్లో పెట్టాలి మంట. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. మనం రైస్ నానబెట్టాం కదా, తొందరగా అయిపోతుంది. కొంచెం చూసుకోండి, చాలా బాగా వచ్చింది.